హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్యామ్. మీరు చూస్తున్నది శ్రేయాస్ ఇన్ఫోటెక్ టెక్ ఛానల్. ఈ రోజు మనం తెలంగాణ ఈపాస్ ద్వారా ప్రీ మ్యాట్రిక్ స్కాలర్షిప్ స్వయంగా మనమే ఎలా చేసుకోవాలో లైవ్ లో చూపించబోతున్నాను. దయచేసి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో మొదటగా మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ క్యాండిడేట్ యొక్క ఆధార్ కార్డ్, ఫోటో, బ్యాంక్ పాస్బుక్, ఇన్కమ్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్, అలాగే బోనాఫైడ్ కూడా. ఒకవేళ మీరు కొత్త అయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ అండ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సో ఫటాఫట్ వీడియోలోకి వెళ్ళిపోదామా మరి. ఫ్రెండ్స్, దీని యొక్క లింక్ మీకు కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీరు డైరెక్ట్ గా ఓపెన్ చేసి చూసుకోవచ్చు. సో మొట్టమొదటిగా గూగుల్లో టిఎస్ ఈపాస్ అని సెర్చ్ చేయాలి. తర్వాత ఇక్కడున్న ఫస్ట్ లింక్ పై క్లిక్ చేయాలి. మీకు హోమ్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తే ప్రీ మ్యాట్రిక్ స్కాలర్షిప్ సర్వీస్ దానిపై క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ రిజిస్ట్రేషన్ పై క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఆన్లైన్ లో అప్లికేషన్ ఫామ్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ ఫస్ట్ మనం స్టూడెంట్ నేమ్, ఈ నేమ్ అనేది మనము ఆధార్ లో ఎలా ఉందో అదే విధంగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ ఈ ఫీల్డ్ లో క్యాండిడేట్ యొక్క ఫాదర్ నేమ్, ఇది కూడా ఆధార్ లో ఉన్నట్టు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ మదర్ నేమ్, తర్వాత ఇక్కడ మేల్ ఆర్ ఫీమేల్, తర్వాత ఇక్కడ స్టూడెంట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఫస్ట్ మంత్ ఎంట్రీ చేయండి, తర్వాత డేట్, ఆ తర్వాత ఇయర్, స్టూడెంట్ యొక్క ఆధార్ నంబర్, ఆ తర్వాత ఇక్కడ పేరెంట్స్ యొక్క ప్రొఫెషన్, మామూలుగా అందరూ అగ్రికల్చర్ పెట్టేస్తే సరిపోతుంది, లేదా సెల్ఫ్ ఎంప్లాయిడ్. ఆ తర్వాత ఇక్కడ డిజేబిలిటీ యొక్క స్టేటస్, ఎస్ ఆర్ నో. తర్వాత ఇక్కడ కమ్యూనిటీ, హిందూ అయితే హిందూ, ముస్లిం అయితే ముస్లిం. ఆ తర్వాత ఇక్కడ సబ్ క్యాస్ట్ మనకు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మనకు క్యాస్ట్ సర్టిఫికేట్ లో డీటెయిల్ గా ఉంటుంది, మీకు అర్థం కాకపోతే చూసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మనకు సబ్ క్యాస్ట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నెక్స్ట్ ఫీల్డ్ లో మనకు ఇక్కడ స్కూల్ యొక్క డిస్ట్రిక్ట్, ఆ తర్వాత ఇక్కడ ఆ స్కూల్ ఏ మండల్లో ఉంది ఆ మండల్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ ఆ స్కూల్ యొక్క పేరు, తర్వాత ఇక్కడ ప్రెసెంట్ ఆ అబ్బాయి ఏ క్లాస్ లో చదువుతున్నాడో ఆ క్లాస్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీడియం, ఆ తర్వాత అడ్మిషన్ నంబర్, ఇది బోనఫైడ్ పై రాసి ఉంటుంది, చూసుకోండి. ఆ తర్వాత ఇక్కడ అడ్మిషన్ డేట్, ఇది కూడా మంత్ అండ్ డేట్ ఫార్మాట్ లో ఫస్ట్ మంత్, తర్వాత డేట్, ఆ తర్వాత ఇయర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ డే స్కాలర్ అయితే డే స్కాలర్, లేదా హాస్టల్ అయితే హాస్టల్. తర్వాత ఇక్కడ ప్రీవియస్ ఏ క్లాస్, అంటే ఇప్పుడు 8th అయితే ప్రీవియస్ 7th అవుతుంది, ఇప్పుడు 10th అయితే ప్రీవియస్ 9th అవుతుంది. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ తర్వాత ఇక్కడ పర్సెంటేజ్, ప్రీవియస్ క్లాస్ లో ఏ పర్సెంటేజ్ వచ్చిందో ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్, బ్యాంక్ అనేది ఏ డిస్ట్రిక్ట్ లో ఉంది ఆ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత అది ఏ బ్యాంకు, ఆ బ్యాంక్ నేమ్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఆ బ్యాంక్ యొక్క బ్రాంచ్. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఒకటి మీకు ట్రిక్ చెప్తాను. బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది తెలంగాణలో ఉన్న బ్యాంకులన్నీ చూపిస్తుంది. ఇది మీరు తొందరగా సెలెక్ట్ చేసుకోవాలంటే డైరెక్ట్ అక్కడ ఉన్న ఐఎఫ్ఎస్సి కోడ్ టైప్ చేసేయండి, ఆటోమేటిక్ గా మీకు కావాల్సిన బ్రాంచ్ యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్ ఇక్కడ వచ్చేస్తుంది. సో సింపుల్, దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత యొక్క నేమ్ హోల్డర్, ఇది పాస్బుక్ పై పేరు ఎలా ఉందో సేమ్ అలాగే మీరు రాయండి. సో ఫ్రెండ్స్, ఆ తర్వాత ఇక్కడ స్టూడెంట్ యొక్క బ్యాంక్ అకౌంట్ నంబర్, ఆ తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ అడ్రస్. ఫ్రెండ్స్, తర్వాత సెక్షన్ లో ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ యొక్క నంబర్, మామూలుగా ఇది బార్కోడ్ కింద రాసి ఉంటది. ఆ తర్వాత క్యాస్ట్ సెక్షన్ లో మనం క్యాస్ట్ సర్టిఫికేట్ యొక్క నంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది, ఇది కూడా బార్కోడ్ కింద రాసి ఉంటుంది. ఇక్కడ క్యాండిడేట్ యొక్క ఫోటో, ఈ ఫోటో 20 to 50 KB లోపల ఉండాలి. తర్వాత బ్యాంక్ పాస్బుక్, ఇది కూడా మనకు 100 నుంచి 200 KB లోపల ఉండాలి. అలాగే ఆధార్ కార్డ్ కూడా 100 to 200 KB లోపల ఉండాలి. సో ఫ్రెండ్స్, చివరగా ఇక్కడ మనకు ఈ క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ అప్లికేషన్ ని మీరు జాగ్రత్తగా చూసుకొని ప్రింట్ తీసుకొని స్కూల్లో సబ్మిట్ చేసుకోగలరు. సో ఫ్రెండ్స్, హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే ప్లీజ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోల కోసం మళ్ళీ కలుద్దాం. అంటిల్ బాయ్ బాయ్.